సామాజిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం పనిచేస్తుందని కమ్మ సంఘం జిల్లా అధ్యక్షులు మండవ మురళీకృష్ణ అన్నారు. ప్రకాశం జిల్లా కమ్మ సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న 1K డోనర్స్ క్లబ్ 2026-27 సంవత్సరానికి సంబంధించిన సభ్యుల రెన్యువల్ కార్యక్రమాన్ని ఒంగోలు నిర్మల్ నగర్ నందు కమ్మ సంఘం కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మండవ మురళీకృష్ణ మాట్లాడుతూ 1K డోనర్స్ క్లబ్ ప్రస్తుతం 500 మంది సభ్యులను కలిగి ఉందని, ఆ సంఖ్యను 2000 మందికి పెంచటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. కమ్మ సంఘం సభ్యులందరూ క్లబ్ అభ్యున్నతికి సహకరించాలంటూ కోరారు. ఈ కార్యక్రమంలో కమ్మ సంఘం కార్యదర్శి ఆళ్ల హనుమంతరావు, క్లబ్ చైర్మన్ పాటిబండ్ల వెంకటేశ్వర్లు, కామినేని చిన్నబాబు, దివి రమేష్, పోతినేని వెంకటేష్, ఉన్నం సుబ్బారావు, రాఘవరావు, బొడ్డపాటి వెంకట్, మండవ సుబ్బారావు, రావుల పద్మజ తదితరులు పాల్గొన్నారు. వేణు షేక్ అవుతుంది లైటింగ్ ఓకేనా? చికెన్ పెట్టి పోయిలా పెట్టుకుని చాలు. నా పేరు పాటిబండ్ల వెంకటేశ్వర్లు, ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం 1K డోనర్స్ క్లబ్ చైర్మన్ని. నేను గత సంవత్సరం నుంచి 1K క్లబ్ చైర్మన్గా ఉంటున్నాను. గత 2024 నవంబర్ మనం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘాన్ని స్థాపించాం. ఈ ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం స్థాపించిన తర్వాత 4 నెలల తర్వాత గత సంవత్సరం ఏప్రిల్ నుండి మనం ఈ 1K డోనర్స్ క్లబ్ అంటే నెలకు 1000 రూపాయల లెక్కన ప్రతి సంవత్సరము 12,000 రూపాయలు కట్టేటట్టుగా మనం సంఘంలో సభ్యులుగా చేర్చుకుంటున్నాం. గత సంవత్సరము దగ్గరగా 500 మంది చేరారు. మనకి దాదాపు 50 లక్షల రూపాయలు వచ్చినాయి. అదేవిధంగా ఈ సంవత్సరం మరలా ఏప్రిల్ వచ్చింది కాబట్టి ఈ ఆర్థిక సంవత్సరానికి కూడా మరలా రెన్యువల్ చేసుకోవడానికి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి సభ్యులు వచ్చినందుకు వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా మరొకరికి తెలియజేసి ప్రతి ఒక్కరూ రెన్యువల్ అయ్యేటట్టుగా చూడవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మీకు తెలిసినటువంటి కొత్త సభ్యులు ఎవరైనా ఉన్నా కూడా 1K డోనర్స్ క్లబ్లో చేర్పించవలసిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరము మనం స్కాలర్షిప్స్ కానీ లేకపోతే ఏదైనా ఇతర కార్యక్రమాలకు కానీ దగ్గర ₹1 కోటి పైన ఖర్చు అవుతుందని మనం అనుకుంటున్నాం. అందుకని మనం సభ్యుల్ని పెంచుకుంటూ పోతేనే మన కార్యకలాపాలను కూడా ఎక్కువ చేయగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ 1K డోనర్స్ క్లబ్లో చేరి ఈ సంఘాన్ని బలోపేతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వెంకటేశన్ ఈ కమ్మవారి సేవా సంఘాన్ని ఇక్కడ స్థాపించి మురళి అధ్యక్షన కొత్తగా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. నేను దగ్గర 89-90లో కమ్మవారి సంఘం బెంగళూరులో నేను బెల్లంకోటయ్య అమరయ్య గారు చేరడం జరిగింది. ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు దాన్ని స్థాపించి అక్కడ బెంగళూరులో ఉండేవాళ్ళు, వాళ్ళు రాయలసీమ వాళ్ళు. నేను కమ్మవారి సేవా సంఘం చూసా. అంటే పేద విద్యార్థుల్ని కమ్మ వాళ్ళని చదివేయటం, అక్కడికి హాస్టల్ వాళ్ళకి సదుపాయాలు చేసి పెడతాం. తర్వాత ఆయన బెంగళూరు నుంచి మైసూరుకి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అప్పుడు కూడా ఆయనతో మాకు మంచి సంబంధం ఉండేది. కానీ ఇక్కడ ఆంధ్రాలో కూడా మన వాళ్ళు ఎన్నో సంఘాలు పెట్టి కమ్మవారికని పెడుతున్నారే. కానీ ఆ తర్వాత నేను ఇటీవల కాలంలో ఈ ఒక కార్యక్రమాన్ని చూడటం జరిగింది. పేద విద్యార్థులని తీసుకొచ్చి ప్రోత్సహించి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు చేసి వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి అన్ని విధాలుగా ప్రోత్సహించడం అనేది చాలా అరిదు. దాంట్లో ఇప్పుడు నేను ఆ కమ్మవారి సంఘం అక్కడ బెంగళూరులో చూసిన తర్వాత రెండోది నేను ఇదే
మొట్టమొదటి ఒక చూడటం చాలామంది చెబుతున్నారు. మన సంఘాలు ఉన్నాయి, హైదరాబాద్లో కూడా ఉన్నాయి. కానీ దీన్ని నిజంగా అభినందించాలి. వీళ్ళని కమిటీని కానీ ఈ ప్రెసిడెంట్ని కానీ దీన్ని ఈ విధంగా చేసుకుంటూ ఇతర కాస్టుల్లో కూడా కొంతమంది పేదలను కూడా చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కమ్మవారు ఎక్కడున్నా ఎక్కడో ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళందరినీ ప్రోత్సహించి మంచి చదువు ఇవ్వటం అనేది అదే వాడు ఒక జీవితకాలం మంచి ప్రోత్సాహం అవుద్ది అనేది నా ఒక అభిప్రాయం. దాన్ని ఇక్కడ చేస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తూ వాళ్ళు అభినందిస్తూ ఈరోజు 2026-27 ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్న 1K డోనర్స్ క్లబ్ రెన్యువల్ షిప్ ప్రారంభించడం జరిగింది. దానికి మనకి చాలామంది పెద్దలు వచ్చారు. మన పోలేని వెంకటేశ్వర గారు, అలాగే చిన్నబాబు గారు, అలాగే ఇతర పెద్దలు చాలామంది ఇక్కడ విచ్చేసి వారి సహాయ సహకారాలు మనకు అందిస్తూ ఉన్నారు. ఇంకా కూడా చాలామంది రావాల్సి ఉంది, వాళ్ళు కూడా ఇప్పుడే వస్తున్నారు. వీరందరి సహకారంతో మన 1K క్లబ్ ఇప్పటికే సుమారుగా 500 మంది మెంబర్స్ అయ్యారు. ఏప్రిల్ నెలాఖరికి ఈసారి ఛాలెంజింగ్గా తీసుకుని 1000 మందిని మేము పూర్తి చేస్తే టార్గెట్గా పెట్టుకున్నాం. ఈ సంవత్సరంలోనే మేము అనుకున్న 1K 1000 కాకుండా 2000 మెంబర్స్ చేయాలని. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే మంచి మంచి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు, మీ వెన్నంటి మేము ఉంటాం, అందరూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. చాలామంది పేదవారు కూడా ఇలా రోజు ఆఫీస్ 6 to 8 ఇక్కడ రెగ్యులర్గా మనం ఆఫీస్ తీసుకుంటం వల్ల వాళ్ళు కూడా వచ్చి సంప్రదిస్తున్నారు. వాళ్ళ ఆర్థిక పొజిషన్లు, వాళ్ళ ఇబ్బందులు చెప్తూ ఉన్నారు మాకు. మేము వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ చేసుకుంటే ఊళ్ళల్లో వాళ్ళకి తగిన సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం. అలాగే ఈ మధ్య మేము ఎవరైతే ఈ కమ్మ కుటుంబంలో సంబంధించి పారిశ్రామికవేత్తలు, అలాగే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు ఉన్నారు, వాళ్ళని కూడా సంప్రదిస్తూ ఉన్నాం. వాళ్ళకు కూడా CSR ఫండ్స్ ఉన్నాయి, మాకు కూడా CSR నెంబర్ ఉంది. మేము కూడా చేసేది చారిటీయే, అలాగే ఏ ఇతర భోజన కార్యక్రమాలు ఇంకో కార్యక్రమాలు కాదు. పేద పిల్లల్ని చదివిస్తాం. అలాగే మన కమ్మ కుటుంబమే కాకుండా మన నమ్ముకున్న ఇతర సామాజిక వర్గాలను కూడా మేము చదివిస్తాకి ముందుకు వస్తున్నాం. వాళ్ళకి ల్యాప్టాప్స్ కానీ ఇతర ఫీజులు కానీ మేము చెల్లిస్తూ ఉన్నాం. సో CSR ఫండ్స్ అనేది ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి మేము చేసేది కూడా సోషల్ యాక్టివిటీసే. ఎందుకంటే దీని గురించి పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో ఒక చిన్న కామెంట్ ఒకరు రాశారు, CSRని మీరు ఎలా వాడుకుంటారని. CSR అనేది ఏంటంటే పేదవారికి చెందినప్పుడే దాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. మేము చేసేది ముఖ్యంగా పేదవారి కోసం. ఇదంతా ఈ తపనంతా వేరే ఏ రాజకీయ వర్గాలకు కాదు. ఈ CSRని ఎక్కువగా రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు. ఓకే, ఎవరి ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ పర్సనల్ బిజినెస్ కోసం తప్పదు. కాబట్టి మేము దానిలో కొద్ది అమౌంట్ మాకు సహాయం చేయవలసిందిగా మేము కమ్మ సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ కంపెనీస్ ఓనర్లు కానీ ఇతర వ్యాపార సంస్థలు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాం. చాలామంది ముందుకు వస్తున్నారు, మీరు మంచి పనులే చేస్తున్నారు కాబట్టి మా వంతు మేము సహాయం చేస్తామని. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. దీనిలో ముఖ్యంగా మా టంగుటూరు కామని చిన్నబాబు గారు మాకు స్ఫూర్తి. ఎందుకంటే CSR అనేది ఒకటి ఇవ్వచ్చు, ఇలా తీసుకోవచ్చు అని ఆ రోజు మాకు ఆయనే చెప్పారు. ఆయన స్ఫూర్తితోనే నేను నాకు తెలిసిన మా ఫ్రెండ్ సర్కిల్, బంధువులు, అలాగే ఇంకా ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఉండే అందరినీ మేమేం ఫోర్స్ చేయట్లేదు, రిక్వెస్ట్ చేస్తున్నాం. వాళ్ళు ఈ సంవత్సరంలో బాగా స్పందిస్తున్నారు. అలాగే ఇంకా ఎవరన్నా మీ దగ్గరికి ఇబ్బందులు రేపు జూన్లో 28వ తారీఖు మేము మన పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం, పిల్లలకు ఫీజులు కట్టే ప్రోగ్రాం. అది ప్రతి లాస్ట్ ఇయర్ కూడా చేసాం, ఇయర్ కూడా. అలాగే కాన్వెంటు కాలేజ్ ఎవరైనా మన పిల్లలు చదువుకి ఇబ్బంది పడుతుంటే మీ దృష్టికి వస్తే మా దగ్గర తీసుకురండి, వాళ్ళకి తగిన సహాయం మన వంతు మా కమ్మవారి సేవా సంఘం నుంచి వాళ్ళకి తగిన సహాయం చేస్తాం. మరొక్కసారి మీరందరూ కూడా మీ పెద్ద మనసుతో అందరూ సహాయ సహకారాలు అందించాలి. ఇది ఎవరి ఒక్క సొంత సంఘం కాదు, ఇది అందరిది సేవా సంఘం. సో ఈ సేవా సంఘాన్ని మన అందరం కలిసిమెలిసి ముందుకు నడిపించాలి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ. మానవ సేవే మాధవ సేవ అన్నారండి పెద్దలు. అన్ని దానాల్లో కల్లా విద్యాదానం గొప్పది. ఎందుకంటే అన్నదానం చేస్తే ఆ రోజు వరకు వాళ్ళు అన్నం తింటారు, మళ్ళీ మరుసటి రోజు ఎత్తుక్కోవాల్సిందే. అదే విద్యాదానం చేస్తే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది, వాళ్ళు కూడా 10 మందికి సహాయం చేయగలుగుతారు. ఈ కమ్మ సంఘం ద్వారా మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, పేద విద్యార్థులందరినీ చదివించాలి అనే సంకల్పం. ఎవరు డబ్బులు లేనందువల్ల చదువు ఆగిపోకూడదు అనేదే ఈ కమ్మవారి సేవా సంఘం యొక్క
కోరిక. కాబట్టి పెద్దవాళ్ళందరినీ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎంతో సంపాదిస్తూ ఉంటారు, అందులో ఎంతో కొంత సహాయం చేయాలి. అది మా కమ్మవారి సేవా సంఘానికి చేస్తే దానివల్ల 10 మంది పిల్లలు చదువుకుంటారని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.